హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం సింపుల్గా దొండకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక అరకిలో దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా దొండకాయలని రెండు వైపులా కట్ చేసి ఇలాగా ఒక 4 భాగాలుగా చేసుకోవాలండి. మీకు నచ్చిన సైజులో దొండకాయని కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకున్నాను. చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. పొడవుగానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేయడం వలన దొండకాయలు తొందరగా మగ్గుతాయి. ఇలా కట్ చేసుకున్న దొండకాయలు మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక కళాయి స్టవ్ మీద పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్నటువంటి దొండకాయ ముక్కలన్నిటినీ కూడా ఈ కళాయిలో వేసుకోవాలండి. ఇలాగ కళాయిలో వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. దొండకాయ ముక్కలు మొత్తం కూడా ఆయిల్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి. సిమ్లో ఉంచుకొని దొండకాయ ముక్కల్ని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. ఇలా లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. దొండకాయ ముక్కలు తొందరగా మగ్గటం కోసం దీంట్లో ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. అలాగనే కొంచెం 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపి మొత్తాన్ని వేయించుకుంటూ ఉండాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. ఇవి వేగటం కోసం మనం ఇదంతా కలిపిన తర్వాత దీనికి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకోవటం వలన ముక్కలన్నీ కూడా బాగా తొందరగా మగ్గుతాయి. అందువలన మూత పెట్టుకొని మనం ఈ దొండకాయ ముక్కల్ని వేయించుకుంటూ ఉండాలి. ఇలా 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి మనం దీన్ని అంతటినీ కూడా కలుపుతూ ఉండాలండి. ఇలా చేయటం వలన ప్రతి ముక్క కూడా బాగా మెత్తగా ఉడుకుతుంది. మూత పెట్టుకొని వేయించుకోవటం వలన ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా మెత్తగా ఉడుకుతాయండి. అలాగనే దీంట్లో కారం ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసంగా ఒక రోల్ తీసుకొని దీంట్లో ఒక 10 వెల్లుల్లిని తీసుకున్నాను నేను. 10 వెల్లుల్లి, మీరు తీసుకున్న దొండకాయలను బట్టి వెల్లుల్లి తీసుకోండి. నేను ఇక్కడ అరకిలోకి 10 వెల్లుల్లి, నేను తీసుకున్న కారము, నేను కొంచెం కారం తక్కువేనండి, అందుకని 1 స్పూన్ కారమే తీసుకున్నాను. కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకొని బాగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. అలాగనే దీంట్లో ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి. నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది కాబట్టి నేను పొడి వేసేసుకొని బాగా కలుపుకున్నానండి. ఇలా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా దొండకాయలన్నీ కూడా బాగా మగ్గుతాయండి. ఈ విధంగా బాగా మెత్తగా మగ్గుతాయండి. చూడండి, ఇక్కడ గంట తీసుకొని ఇలా అంటే 2 భాగాలుగా చీలింది. అలాగా ఉంటే తొందరగా మగ్గినట్టు. ఇలా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి వెల్లుల్లి కారం ఉంది కదండి, ఆ కారం మొత్తాన్ని కూడా ఈ కర్రీలో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కర్రీలో కారం అంతా కలిసే విధంగా, ఈ కారం అంతా కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. గంట తీసుకొని సిమ్లోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకోవాకండి, మాడిపోతుంది. ఇలాగ సిమ్లోనే ఉంచుకొని ఈ కారం మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి. ఇలా కర్రీ అంతా కూడా కలిసిపోతుంది కారంలో. కాసేపు దీన్ని మనం వేయించుకోవాలండి. ఆయిల్లో వేయించుకోవటం వలన కర్రీ బాగా టేస్ట్ వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది అన్నంలోకి కూడా, అలానే చపాతీలోకి కూడా ఇది సైడ్ డిష్గా తినచ్చండి. ఇది సాంబార్లోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అన్నంలో కూడా బాగా కలుస్తుందండి. ఇది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.